హాయ్ అండి, అందరికీ జై తెలంగాణ, జై భారత్. సో ఒకటి మీకు అందరు చెప్పాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి పైన ఎంతలా ఏడుస్తున్నాం తెలంగాణ సమాజం మొత్తం అంటే కొంతమంది మాత్రమే. ఒకసారి వాళ్ళకి తెలంగాణ అంటే ఎంత అభిమానం, తెలంగాణని ప్రశ్నించే గొంతుకే ఎంత వేగంగా ఉంది మన తెలంగాణలో అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక స్క్రిప్ట్ లాగా ఒక వ్యక్తి పైన దారుణంగా విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఎక్కడో మొదలైన దాన్ని ఎక్కడికో తీసుకొచ్చారు కదా. అయితే ఇంకొకటి తన కబ్జా గురించి మాట్లాడాలనుకున్నాను, ఇలా మాట్లాడాడు. సో తను ఏమన్నాడు, నిజాయితీగా చెప్పిండు. ఒకవేళ కబ్జా అనేది జరిగితే కనుక తను తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తానని చెప్పి. ఇంకొకటి చాలామంది కామెంట్లు తెలిసి తెలియక పెడుతున్న వాళ్ళకి, తర్వాత ప్లేటు మార్చే తెలంగాణ రాజకీయంలో ఉన్న కొంతమందికి చెప్తున్నాను. అది ఏంటంటే, పవన్ కళ్యాణ్ని జస్ట్ ఆంధ్రవాడు అయినందుక ఇంతగానో విమర్శిస్తున్నారు, లేకపోతే తను నిజాయితీగా తెలంగాణలో పార్టీ పెడితే యాక్టివ్గా పనిచేస్తే ఎంతమంది గద్దెలు కదులుతాయని భయపడుతున్నారో నాకు తెలియదు. కానీ ఒక సినిమా అభిమానిగా నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కాదు, ఒక వ్యక్తిగతంగా కూడా ఫ్యాన్ కాను, తన ఆలోచన విధానానికి మాత్రమే ఫ్యాన్ నేను. సో మనం ఇప్పుడు ఆంధ్ర అని పైన ఎగురుతున్నాం కదా, తెలంగాణలో నీ ఆటలు సాగవు, నీ ఏమేమో మాట్లాడేస్తున్నాం ఒట్టిగా. సో మన తెలంగాణ రక్తానికి ఎంత పౌరుషం ఉందో ఇప్పుడు ఒక్కసారి నేను లెక్కలు చెప్తాను, దానికి సమాధానం కూడా చెప్పాలి ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆస్తులు, తెలంగాణ విద్య, తెలంగాణ నిధులు, తెలంగాణ నియామకాలు అన్నీ మనకే అని మనం చెప్పుకుంటున్నాం, వీగుతున్నాం కదా. తెలంగాణ ప్రశ్నించే గొంతుక చాలా చైతన్యమైన, భారతదేశంలోనే అత్యంత చైతన్యమైన యువత మన తెలంగాణలో ఉందని మనం చెప్పుకుంటున్నప్పుడు, సో తెలంగాణ రాకముందుకు వదిలేసేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత మన కాంట్రాక్టర్లు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కాంట్రాక్ట్ చేయలేదు తెలంగాణలో, పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని విమర్శించలేదు తెలంగాణలో, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తే సమాధానం చెప్తే తన పైన పడి ఇంతగానో మెడుస్తున్నారు కదా. ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్లారు మ్యాటర్ని. తను సభ పెట్టలేదు, ప్రెస్ మీట్ పెడితే ఇంతమంది ఉలిక్కి పడుతున్నారు. నిజంగా రాజకీయ సభ పెడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. సో ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడదలుచుకోవాలి, ఒకటే మాట్లాడుతున్నాను. తెలంగాణలోని ఆస్తిని ఎవరు దోచుకుంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యువత ఎవరైతే ఉన్నారో నిజంగా తెలివైన వాళ్ళు ఉంటే దాని మీద మాట్లాడండి. ఒకటి, మెగా కృష్ణారెడ్డి, నవయుగ ఇంజనీరింగ్, ఎన్సిసి లిమిటెడ్, తర్వాత ఏసీడబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గాయత్రి ప్రాజెక్ట్ లిమిటెడ్, వీళ్ళందరూ ఎక్కడోళ్ళండి. ఒక ఆయన ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఎవరెవరో పేర్లు గుర్తున్నాయి కదా. మెగా కృష్ణారెడ్డి ఏం చేసిండు మన దగ్గర, కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించినట్టు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినాం కదా. మరి అప్పుడు గుర్తు రాలేదా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనమేందని? ఇది మీకు తెలియదు. ప్రశ్నించే గొంతు కంటే కేవలం అన్యాయంగా ఒక వ్యక్తి పైన పడేయడం కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని దోచుకుంటున్న విమర్శిస్తున్న వాళ్ళపైన కూడా ఏడవండి. ఇప్పటికీ రాజకీయ నాయకులు ఎంతమంది కాంట్రాక్టులు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో, వాళ్ళపైన లేవని గొంతు ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తున్నారు ఎందుకు? మీకు నిజంగా ప్రశ్నించే గొంతుక తెలంగాణలో ఉందంటే ఎవరో మైకులు పట్టుకొని వెళ్ళి ఒక వ్యక్తి మీద ఏడవడం కాదు. తను చేసిన తప్పేంటో ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. జస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద కామెంట్ చేస్తే దాని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు కదా. తెలంగాణలో కబ్జాలు జరిగిన ప్లేసులు మీకు తెలియదా? కబ్జాలు చేసిన మనుషులు మీకు తెలియదా? ఎన్ని కబ్జాలు అయినో తెలియదా మీకు? ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు, కానీ ఎవడు చెప్పడు. అప్పుడు మాత్రం తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పౌరుషం గుర్తురాదులే. అడగకుండా 32 కోట్లు కొండగట్టు హనుమంతునికి ఇస్తే తీసుకున్న మీరు ఈరోజు యాక్టర్ ముఖానికి రంగులు వేసుకునే మనిషి అని మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఒక గుడికి డబ్బులు విరాళంగా ఇచ్చినప్పుడు లేవని గొంతు తెలంగాణలో వచ్చి సభ పెడతా అంటే ఇంత భయం ఎందుకు? ఓకే, మీకు ఇంకా చాలా డీటెయిల్స్ నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ మీ అందరికి మేధావులకు తెలుసు కదా. ఒక్కసారి గూగుల్లో వెళ్ళి కొట్టండి, ఎంతమంది ఎన్ని దోసుకుంటున్నారో తెలంగాణ అని మీకు అర్థమవుతుంది. ఓకే, జై హింద్, జై భారత్.